ఓం శ్రీ గురు ఉపదేశం. శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. గురూపదేశం ఛానల్కి స్వాగతం. నేను మీ హోస్ట్ పవన్ కుమార్ నాథావజ్జుల. ఈరోజు నేను మీకు భాగవతంలోని ఒక గొప్ప నీతి కథని చెప్పబోతున్నాను. ఈ కథ ద్వారా మనము పెద్దలు గురువులతో ఎలా మాట్లాడాలి, వినయంగా ఎలా ప్రవర్తించాలి, అలా చేయకపోతే కలిగే నష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటాం. అలాగే పెద్దలు తల్లిదండ్రులు కూడా న్యాయంగా ఎలా ప్రవర్తించాలి, అలా ప్రవర్తించకపోతే జరిగే చెడు ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇది కేవలం కథ కాదు, నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటన. మన మహర్షులు వేదవ్యాసుడు, నారదుడు మొదలగు మునీంద్రులు కాలచక్రంలో జరిగిన అనేక అద్భుత సంఘటనల్ని మనకు పురాణాలుగా భద్రపరిచి అందజేశారు. ఈ పురాణాల ద్వారా మహనీయులు యొక్క జీవిత చరిత్ర, ధర్మాధర్మాలు తెలుసుకొని మనం కూడా అవి మన రోజువారీ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించాలి. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. ఒకప్పుడు అంటే సుమారుగా వైవస్వత మన్వంతరంలోని సత్యయుగం, త్రేతాయుగ సంధి సమయం, అంటే సత్యయుగ ముగింపు, త్రేతాయుగ ఆరంభ సమయంలో దేవేంద్రుడు ఇంద్రసభలో చాలా వైభవంగా అనేక పరిచారకులు, కిన్నెర, కుంపురుష, గంధర్వ, అప్సరసులు, చారులతో వింజామరలు వీయించుకుంటూ చంద్రబింబం వంటి ఛత్రంని పట్టించుకొని చాలా వైభవంగా వజ్ర వైడూర్యాలతో మెరుస్తున్న సింహాసనంపై కొలువుదీరి తన దేవతా ప్రముఖులైన ఆదిత్యుడు, వాయువు మొదలగు దిక్పాలకులతో కూర్చొని ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ఇంద్రుడంటే కేవలం ఒక పాత్రే కాదు, సంకేతాత్మకంగా ఇంద్రుడంటే ఇంద్రియాలకు అధిపతి అయిన ఇంద్రియ భోగాలను అనుభవిస్తున్న మనలందరినీ సూచిస్తున్నాడు. అలాంటి ఇంద్రుడు ఇంద్రభోగాలు అనుభవిస్తుంటే మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, పురాణాలు చెప్పినప్పుడు 2-3 స్థాయిల్లో మనం చదువుకోవాలి. మొదటి స్థాయి పాత్రలు, వాటి సామాజిక పరిస్థితులు, వాటి సంభాషణలు ఒక స్థాయి అయితే, రెండో స్థాయి సంకేతాత్మకంగా చాలా లోతైన విషయాలు మనకి చెప్పబడతాయి. మనం వాటిని ఇతర గ్రంథాలు, ఉదాహరణకి భగవద్గీత, ఉపనిషత్తులు, వీటితో సమన్వయం చేసుకుంటూ చదువుకోవాలి. ఇంకో మూడో స్థాయి కూడా ఉంటుంది మన పురాణాల్లో, అది ఏ ఇతర మత గ్రంథాల్లో ఉండదు. అనేక గొప్ప మంత్రాలను, బీజాక్షరాలను శ్లోకాల రూపంలో నిక్షిప్తం చేసి మనకు అందించారు. ఉదాహరణకి రామాయణంలో 24,000 శ్లోకాలు ఉంటే ప్రతి 1000 శ్లోకానికి గాయత్రి మంత్రంలోని ఒక అక్షరాన్ని నిక్షిప్తం చేశారు. కాబట్టి రామాయణం చదివితే గాయత్రి మంత్రం అంతా చదివినట్టే, అనేక మార్లు జపం చేసినట్టు. అందుకని ఇదివరకు మనకి ఏమన్నా సమస్యలు అలాంటివి వస్తే మన పెద్దవారు రామాయణంలో ఈ శ్లోకాలు చదవండి, భాగవతంలో ఈ శ్లోకాలు చదవండి అని చెప్పేవారు. అవి చదవటం వల్ల మనకి అర్థం తెలిసినా తెలియకపోయినా మనలో మాలిన్యాలు నిర్మలమైపోయి సమస్యకు తేలిగ్గా పరిష్కారాలు దొరుకుతాయి. సో ఇప్పుడు మనం కథలోకి వస్తే, ఇంద్రుడు అలాగా వజ్ర వైడూర్యాలతో మెరుస్తున్న సింహాసనంపై కూర్చొని ఉండగా ఆ సభలోకి దేవగురువైన బృహస్పతి ప్రవేశిస్తాడు. సాధారణంగా గురువులు ప్రవేశించగానే శిష్యులు ఏం చేస్తారండి, శిష్యులు వినయంగా లేచి నమస్కారం చేసి ఎదురెళ్ళి తోడ్కొని ఉచిత సింహాసనం మీద కూర్చోపెట్టి అలాగ సపర్యలు చేసి మిగతా కార్యక్రమాలు చూసుకుంటారు. కానీ ఇక్కడ ఇంద్రుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు అనేక పరిచారకులు వారు చేస్తున్న వీటి సపర్యలతోటి భోగాలకి అలవాటయ్యి గురువు వచ్చినా గమనించినట్టు అలాగే కూర్చుండిపోయాడు. ఇది ఖచ్చితంగా గురువుకి అపచారం చేసినట్టే. ఎందుకంటే గురువు వచ్చినప్పుడు నమస్కారం చేసి అలాగ చేయకుండా ఇంద్రియాలకు లొంగిపోయి అలా కూర్చున్నాడు కదా. పైగా అతను దేవతా ప్రముఖుడు అయిన దేవేంద్రుడు ఆసురీ లక్షణమైన దర్పాన్ని, అహంకారాన్ని ప్రదర్శించాడు. ఇక్కడ ఆసురీ గుణాలు, దైవ గుణాలు అనేవి మనకి భగవద్గీతలో భగవానుడు 16వ అధ్యాయంలో చాలా విపులంగా వివరించారు. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగో వ్యవస్థిత అనే ముఖ్యమైన 24 దైవ గుణాలు చెప్పారు భగవానుడు. అభయం అంటే ధైర్యంగా ఉండటం, సత్వ సంశుద్ధి అంటే సత్వగుణం ప్రదర్శించటం, జ్ఞానం యోగం కోసం ప్రయత్నించటం, ఇవన్నీ దైవ గుణాలు అయితే, దంభో దర్పో అభిమానశ్చ అంటే దంభము, దురభిమానము, అహంకారము ఇలాంటివి ప్రదర్శించటం ఆసురీ గుణాలు. ఇక్కడ చూస్తే మనకు ఇంద్రుడు ఖచ్చితంగా ఆసురీ గుణమైన దంభాన్ని, అహంకారాన్ని ప్రదర్శించాడు. ఇది గమనించిన బృహస్పతి దేవగురువు
తన శిష్యుడు దారి తప్పాడని తెలుసుకొని అతనికి గుణపాఠం చెప్పాలని నిశ్శబ్దంగా సభలోంచి నిష్క్రమిస్తాడు. దేవగురైన బృహస్పతి శాపం ఇవ్వగల సామర్థ్యం ఉన్న ఇక్కడ ఆయన దైవిగుణమైన క్షమాగుణాన్ని ప్రదర్శించి నిశ్శబ్దంగా సభలోంచి వెళ్ళిపోతాడు. అలా కొంతసేపటికి దేవేంద్రుడు తను చేసిన తప్పు తెలుసుకొని మిగతా దేవతా ప్రముఖులని పిలిచి, నేను మన దేవగురువుకి బృహస్పతికి చాలా అపచారం చేశాను, ఆయన వచ్చినా లేవకుండా నమస్కారం చేయకుండా అలాగే కూర్చుండిపోయాను, ఇది బ్రాహ్మణ ద్వేషాన్ని ప్రదర్శించడమే, ఎందుకంటే ఆయన దేవగురువే కాదు జ్ఞానవేత్త, బ్రాహ్మణ శ్రేష్ఠుడు. ఇలా బ్రాహ్మణ ద్వేషాన్ని ప్రదర్శించేవారు అస్మప్లవం అని భాగవతంలో ఒక పదం వాడారు. అస్మప్లవం అంటే రాతితో చేసిన పడవ. రాతితో చేసిన పడవ చాలా బలంగా, చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ దాన్ని తీసుకొని మనం సముద్రం కానీ నదిని కానీ దాటడానికి వెళ్తే బుడుంగన సముద్రంలో మునిగిపోతాం కదా. అలాగే ఎవరైతే బ్రాహ్మణ ద్వేషాన్ని, గురుద్వేషాన్ని ప్రదర్శిస్తారో వారే కాకుండా, ఏ నాయకులైతే ప్రోత్సహిస్తారో వారే కాకుండా వారు అనుచరులతో సైతం అలాంటి అస్మప్రవంలోకి వెళ్ళి సముద్రంలో మునిగిపోతారు, అలాంటి కష్టాలు కొని తెచ్చుకుంటారు అని విపులంగా చెప్పబడింది. ఇలాగా ఇంద్రుడు పరిపర విధాల బాధపడి తన గురువు వద్దకు వెంటనే వెళ్ళి క్షమాపణలను చెప్పాలని మిగతా దేవతా ప్రముఖులను తీసుకొని వెళ్తాడు ఆశ్రమానికి. కానీ బృహస్పతి ఆశ్రమంలో ఉండరు. అప్పుడు 1000 కళ్ళు ఉంటాయంటారు కదా ఇంద్రుడికి. ఆయన వాయువు దేవతా ప్రముఖులు మిగతా వారు కూడా వచ్చారు కదా దేవేంద్రుడితోటి. వాయువు చొరబడిన చోటంటూ ఎక్కడా ఉండదు. అలాగే సూర్యుడు కిరణాలు తాకని చోటంటూ ఎక్కడా ఉండదు. అయినా కానీ వాడికి బృహస్పతి జాడ కనిపించదు. మరి బృహస్పతి వీరందరికీ గురువు కదా, అందుకనే ఆయన సామర్థ్యం అటువంటిది. అలాగా బృహస్పతి కనిపించకపోయేటప్పటికీ దేవతలందరూ నిరాశతో వెనక్కి తిరిగి వస్తారు. ఇక్కడ వేదవ్యాస మహర్షి మనకి సంకేతాత్మకంగా మరొక విషయం చెప్పబోతున్నారు. ఏంటంటే మనం ఎప్పుడైతే ఇలాగా అహంకారం, దర్పం ప్రదర్శిస్తామో, అప్పుడు ఇంద్రియాలకు లోబడి ఎప్పుడైతే ఇలాంటి గుణాలు ప్రదర్శిస్తామో అప్పుడు మన బుద్ధి మందగిస్తుంది. బుద్ధి మందగించటం వల్ల ఏమవుతుంది, శరీర బలం తగ్గిపోయి మరీ ఇంకా ఆశ్చర్య లక్షణాలు ఇంకా పెరిగిపోయి చివరికి జీవితంలో ఓడిపోతాం. ఇక్కడ కూడా కథారూపంలో అదే చెప్పబడింది. దేవగురువైన బృహస్పతి దేవతలను వదిలి వెళ్ళిపోయాడని తెలుసుకున్న అసురులు దేవతల మీదకి యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చి చాలా తేలిగ్గా దేవతలను ఓడించేస్తారు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ వద్దకు వెళ్తారు పరిష్కారం కోసం. ఇక్కడ గమనిస్తే మనం పురాణాల్లో సాధారణంగా ఇదే చెప్తారు, ఎప్పుడైనా ఏదైనా సంక్షోభం వస్తే వారు బ్రహ్మ వద్దకు వెళ్తారు మొట్టమొదటగా. ఎందుకంటే బ్రహ్మ వారికి తాత వరుస అవుతారు. బ్రహ్మ కుమారులు ప్రజాపతులు, కశ్యప ప్రజాపతి కుమారులే దేవతలు. అంటే బ్రహ్మ వారికి తాత వరుస అయినట్టే కదా, మరియు బ్రహ్మ సృష్టికర్త కూడా. కాబట్టి దేవతలు ముందుగా బ్రహ్మ వద్దకు వెళ్ళి తమ ఓటమి ఇలా జరిగింది, మాకు సమస్యకి పరిష్కారం సూచించండి అని ప్రాధేయపడతారు. అప్పుడు బ్రహ్మ వారితోటి వారి ఓటమికి మూల కారణాన్ని చెప్తూ, ఇది ఖచ్చితంగా మీరు గురువును అపచారం చేయటం వల్లనే జరిగింది. ఇదివరకు అసురులు కూడా తమ గురుదేవులతో వ్యతిరేకత ఉండటం వల్ల మీరు వారిని తేలిగ్గా ఓడించగలిగేవారు. కానీ ఇప్పుడు వారు వారి గురువైన శుక్రాచార్యుణ్ణి చాలా భక్తితో సేవించారు, అందువల్ల యుద్ధంలో ఓటమి పాలయ్యారు. కాబట్టి మీరు ఇప్పుడు మంచి గురువుని సంపాదించుకోవాలి. విప్రులను, గురువులను, గోవులను, గోవిందుణ్ణి సేవించే వారికి అశుభం అంటూ జరగదు అని బ్రహ్మదేవుడు చెప్తారు. మన విప్రులంటే వేదం తెలిసిన వారు బ్రాహ్మణులు. అలాంటి వారిని వారు సంపాదించుకోవాలి ఇప్పుడు. అందుకని దేవతలు ఏం చేస్తారంటే, అది కూడా బ్రహ్మనే, మీరే సూచించండి, మంచి గురువుని మాకు నియమించండి, అటువంటి శ్రేష్టమైన వేదాంగాలు తెలిసిన బ్రాహ్మణుని, గురువు అర్హత ఉన్న వాడిని మాకు నియమించండి అని కోరుతారు. అప్పుడు బ్రహ్మ వారికి త్వష్ట ప్రజాపతి కొడుకైన విశ్వరూపుడు అనే గొప్ప తపస్సంపుడు ఉన్నాడు, ఆయన వెళ్ళి మీరు అడగండి, ఆయన గురువుగా మీకు వస్తే మీకు చాలా శుభం కలుగుతుంది అని చెప్తారు. అప్పుడు దేవతలందరూ కలిసి విశ్వరూపుడు ఆశ్రమానికి వెళ్తారు. విశ్వరూపుడు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మధురంగా వేదఘోష వినిపిస్తూ హోమ ద్రవ్యాల సుగంధంతో చాలా పవిత్రంగా ఉంటుంది వారి ఆశ్రమం. అక్కడ గోసేవ చేయబడుతూ ఉంటుంది. ఇదంతా గమనించిన దేవతలు
విశ్వరూపుడిని ఆలింగనం చేసుకొని, నాయనా విశ్వరూప, మేము అతిథులుగా వచ్చాము. మేము మీకు తండ్రి వంటి వారము. ఎందుకంటే త్వష్ట ప్రజాపతి బ్రహ్మదేవుడి కుమారుడు, మేము వారి కుమారులం. కాబట్టి మీకు తండ్రి వంటి వారము. ఇలాగా తల్లిదండ్రుల యొక్క కోరిక మన్నించటం పుత్రుల యొక్క ప్రథమ కర్తవ్యం. పైగా నువ్వు బ్రహ్మచారివి కూడా. కాబట్టి మా యొక్క కోరికను మన్నించి మాకు దేవపురోహిత్యంని స్వీకరించు అని కోరుతారు. ఇక్కడ గమనిస్తే మీరు దేవతలు సహాయానికి వచ్చినా చాలా తెలివిగా విశ్వరూపుడికి ధర్మాన్ని చెప్తూ, అతని కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ, మరీ దీనంగా ప్రాధేయపడకుండా తోటివారితో ఎలా మాట్లాడాలో కూడా ఇలాంటి సంభాషణ నైపుణ్యాన్ని మనకి చేరుపరుస్తున్నారు. అంటే పురాణాల్లో మనకి ధర్మాధర్మాలు కాకుండా ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్, సంభాషణ నైపుణ్యం కూడా ఎవరెవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియపరుస్తారు. అలాగా దేవతలందరూ విశ్వరూపుడిని కోరాక విశ్వరూపుడు దేవతలతోటి చాలా వినయంగా మృదువుగా సమాధానమిస్తూ, నేను విప్రుణ్ణు, వేదాలు ఇలాంటివి చేసుకుంటూ చదువుకుంటూ ధర్మకార్యాలు చేసుకునేవాడిని. నాకు శిలాంచన వృత్తి చాలు. శిలాంచన వృత్తి అంటే పొలాల్లో మిగిలిపోయిన ధాన్యపు గింజలు వాటితోటి రోజు గడుపుకోవటం. అలాంటి వృత్తి చాలు. నాకు ఇలాంటి పెద్ద పెద్ద పదవులు, దేవ పౌరోహిత్యము ఇలాంటివి అవసరం లేదు. పైగా అవి అంత శ్రేయస్కరం కాదు. బ్రహ్మవర్చస్సుని, తేజస్సుని తగ్గిస్తాయి అంటారు. అందుకని నేను తీసుకోకపోవటమే ఉచితం. కాకపోతే మీరు చెప్పినట్టు మీరు నాకు తండ్రి వంటి వారు. మరి తల్లిదండ్రుల యొక్క కోరికలు మన్నించి, గౌరవించి తీర్చటమే అన్నిటికంటే ప్రథమమైన ధర్మం. అందుకని నాకు అది ఉత్తమమైన ధర్మం కాకపోయినా తల్లిదండ్రుల యొక్క మాటను గౌరవించాలి కాబట్టి నేను మీకు వస్తాను, వచ్చి దైవ పౌరోహిత్యాన్ని తీసుకుంటాను అని సమాధానమిస్తాడు. మరి విశ్వరూపుడు దేవ పౌరోహిత్యాన్ని తీసుకొని దేవతలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాడా? ఇది మనం ఇప్పుడు తెలుసుకుందాం. విశ్వరూపుడు దేవ పౌరోహిత్యాన్ని తీసుకున్న మొదలు దేవతలకు చాలా ఉత్సాహంగా అనేక పూజలు, కార్యక్రమాలు జరిపి వారి బలాన్ని పెంచడం కోసం అనేక యాగాలు చేపిస్తాడు. అందులో ముఖ్యమైనది అభేద్యమైన నారాయణ కవచం అనే గొప్ప మంత్రాన్ని దేవేంద్రుడికి ఉపదేశిస్తాడు. ఈ నారాయణ కవచం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మహామంత్రంతో మొదలయ్యి అంగన్యాస కరన్యాసాలతో కూడి నారాయణ యొక్క ధ్యానము మొదలగు శ్లోకాలతో బలోపేతమయ్యి దశావతార శక్తుల్ని ఆవాహనం చేస్తుంది. అంటే ఎలాగంటే ఈ నారాయణ కవచాన్ని ఉపాసన చేసేవారికి ఈ దశావతార శక్తులు వచ్చి రక్షణకు చేస్తాయి. ఉదాహరణకి జలాల్లో మత్స్యావతారంగాను, నేల మీద వామనమూర్తిగాను, అరణ్యాల్లో నృసింహస్వామిగాను ఇలాగా వచ్చి రక్షణ చేయటమే కాక శత్రు సంహారం చేసి వారికి విజయాన్ని చేకూరుతాయి. గురువు ఆజ్ఞ మేరకు, అంటే విశ్వరూపుడు ఆజ్ఞ మేరకు దేవేంద్రుడు ఈ నారాయణ కవచాన్ని బాగా ఉపాసన చేసి దాన్ని బాగా అభ్యసించి మిగతా దేవతలు అందరూ కలిసి రాక్షసుల మీదకి, అసురుల మీదకి యుద్ధానికి వెళ్తారు. రాక్షసులు శుక్రాచార్యుడితోటి చాలా భక్తిగా ఉన్నప్పటికీ, శుక్రాచార్యుడి విద్య కూడా మంచి బలమైనప్పటికీ, దానికంటే మహత్వ గలది నారాయణ కవచం అయ్యేటప్పటికీ దేవతలు రాక్షసుల్ని జరిగిన హోరాహోరీ యుద్ధంలో గెలిచి తమ స్వర్గాన్ని మళ్ళీ చేజిక్కించుకుంటారు. అలాగా దేవతలకి త్రైలోక్య లక్ష్మి మళ్ళీ వచ్చేస్తుంది. అలాగా స్వర్గాన్ని తిరిగి చేజిక్చుకున్న దేవతలు చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఈ లోపల దేవేంద్రుడికి విశ్వరూపుడి గురించి ఒక కొత్త సంగతి తెలుస్తుంది. విశ్వరూపుడి గురించి మనం కూడా కొంచెం వివరంలోకి వెళ్దాం. విశ్వరూపుడి తండ్రి మనం ఇందాక అనుకున్నట్టు త్వష్ట ప్రజాపతి దేవతా పరంపరలోకి చెందినవారు. కానీ ఆయన తల్లి పేరు రచన అసుర పరంపరకి చెందినది. అంటే విశ్వరూపుడు దేవతలకు, అసురులకు పుట్టిన సంతానం అన్నమాట. మళ్ళీ విశ్వరూపుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయనకి మామూలు మనుషుల్లాగా కాకుండా 3 తలలు ఉంటాయి. ఆయన నిత్యానుష్ఠానానికి, యాగాలకి భంగం వాటికలనకుండా ఆయన ఈ 3 తలలను చాలా తెలివిగా వాడుకుంటూ ఉంటాడు. మొదటి తలతోటి సోమపానం. సోమపానం అంటే యాగాల్లో వచ్చే రసాన్ని దాన్ని తాగటానికి. మరో తలతోటి సురాపానం. సురాపానం చేసిన దాంతో యాగాలు చేయకూడదు కదండి. అందుకని సోమపానం తలతోటే
యాగాలు అవి చేస్తాడనమాట. మూడో తలతోటి అన్నం భోజనం చేసిన తల ఎంగిలి కిందకు వస్తుందని ఆయన ఒక్క తలనే, ఆ సోమపాన తలనే యాగాలకి, దేవ కార్యక్రమాలకి వాడతాడు. అలాగా ఆయన చాలా నిష్టగా తన అనుష్ఠానాలు దేవతలకి చేస్తూ ఉంటాడు. కానీ ఇంతలో ఏమవుతుందంటే తల్లి యొక్క మమకారం వలన రాక్షస స్నేహం వచ్చి రాక్షసుల కోరిక మీద యజ్ఞాలకు వచ్చే హవిస్సు అంటారు కదా, యజ్ఞ భాగాలను దేవతలకు, ఇంద్రుడుకు తెలియకుండా రాక్షసులకు అందజేయటం మొదలెడతాడు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దేవతా భాగాలు అయిన హవిస్సులు అవి దేవతా భాగాలే. అవి విష్ణు యొక్క ఆజ్ఞ కూడా, అది వారి హక్కు. అది రాక్షసులకు అసలు అందజేయకూడదు. మళ్ళీ దేవేంద్రుడి కన్నా చెప్పాల్సింది పోయి దేవేంద్రుడికి కూడా తెలియకుండా అందజేయటం అనేది ధర్మ మాలిన్యం, అంటే అధర్మమే. ఇక్కడ సంకేతాత్మకంగా మనకి మహర్షి ఏం చెప్తున్నారంటే దేవతలకు, అసురులకు పుట్టిన సంతానం అంటే మనలాంటి మనుషులు అన్నమాట. మనలాంటి మనుషుల్లో ఆసురీ గుణాలు ఉంటాయి, దైవీ గుణాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు మనకి అప్పుడప్పుడు మమకారాలు, స్నేహాలకిను కర్తవ్య పాలనకి మధ్య సంఘర్షణ వస్తుంది. అలా సంఘర్షణ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఈ సంఘటన, ఈ వృత్తాంతం చెప్పబోతుంది ఇప్పుడు మనకి. విశ్వరూపుడు ఏం చేశాడంటే మమకారాన్ని ప్రాధాన్యత ఇచ్చి దేవభాగాల రాక్షసుల కోరి మీదట యజ్ఞంలో హవిస్సుని వారికి అందజేయటం మొదలెట్టాడు. కానీ ఇది అధర్మం కదా, కర్తవ్య పాలన చేయాల్సింది పోయి మమకారానికి లొంగిపోయారు. అందుకనే మనకి ఇదే వృత్తాంతం మహాభారతంలో కూడా జరిగింది కదా. ధృతరాష్ట్రుడు తండ్రి అయి ఉండి చిన్న కొడుకు అడిగాడని పాండవుల యొక్క ఆస్తిని, వాళ్ళ రాజ్య భాగాన్ని తీసుకెళ్ళి కౌరవులకి పంచాడు. దాంతో ఏమైంది, పెద్ద మహాభారత యుద్ధం జరిగింది. అలాగే నేటి తల్లిదండ్రులు కూడా పెద్ద కొడుకు యొక్క ఆస్తులను, భాగాలను తీసుకుని వెళ్ళి చిన్న కొడుక్కి వారికి తెలియకుండా ఇచ్చి చాలా ఆస్తి తగాదాలు, సమస్యలు, కుటుంబ సమస్యలు అవన్నీ తలెత్తుతున్నాయి. ఇవి తలెత్తకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులు కూడా న్యాయంగా ప్రవర్తించి కర్తవ్య పాలన చేస్తూ మమకారాలకి లొంగకుండా ఉండాలి. ఇప్పుడు కథలోకి వస్తే ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు ఇది అధర్మమని వెంటనే విశ్వరూపుని వద్దకు వెళ్ళి అతను 3 తలల్ని నరికేస్తాడు. ఒక తలేమో కపింజలి పక్షిగా మారిపోయి ఎగిరిపోతుంది, రెండో తలేమో కలవింక పిట్టగా మారిపోయి ఎగిరిపోతుంది, మూడో తల తిత్రి పిట్టగా మారిపోయి ఎగిరిపోతుంది. మొత్తానికి విశ్వరూపుడు సంహరించబడిపోతాడు. అలాగా విశ్వరూపుడు సంహరించబడటం వల్ల ఆయన దేవపౌరోహిత్యం చేస్తున్న అతనే కాదు, విప్రుడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు. దాంతో ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం వస్తుంది. కాబట్టి ఇంద్రుడు అధర్మం ఏం చేయలేదు కదా, అధర్మాన్ని ఆపటానికి ప్రయత్నించాడు. కాబట్టి ఇంద్రుడి వైపు ధర్మం ఉంది కాబట్టి ఆయనకి ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోగల సామర్థ్యం ఉంది. కానీ విశ్వరూపుడి మీద, ఆయన విశ్వరూపుడు మరి ఈయనకి నారాయణ కవచం అన్నీ ఉపదేశించాడు కాబట్టి ఆయన మీద ప్రేమతో ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని స్వీకరిస్తాడు. స్వీకరించి తన పాలనని కొనసాగిస్తాడు, స్వర్గపాలని అవన్నీ కొనసాగిస్తూ ఉంటాడు. ఇంతలో కొన్ని రోజులు గడిచాక సుమారుగా 1 సంవత్సరం, ఈ సంవత్సరం అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే దేవతా సంవత్సరాలు, ఇవన్నీ మనుష సంవత్సరాలు కాదు. 1 సంవత్సరం అవి గడిచాక అక్కడ పెద్ద చర్చ మొదలవుతుంది. ఇలా బ్రహ్మహత్యా పాతకం ఉన్న దేవేంద్రుడు స్వర్గపాలన చేయవచ్చా, ఎందుకంటే స్వర్గం అంటే అందరూ పుణ్యాత్ములు అది ఉండేది, మరి ఈయన బ్రహ్మహత్యా పాతకం అంటే పాపాత్ముడు అన్నట్టే కదా, మరి ఆయన స్వర్గపాలన చేయవచ్చా అన్న పెద్ద చర్చ మొదలవుతుంది. దేవేంద్రుడు ధర్మపరుడు, మరి ధర్మంగా రాజ్యం పాలించేవాడు కాబట్టి వారు చెప్పినవి కూడా ప్రజల ఆమోదం కూడా తీసుకోవాలి కాబట్టి ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవటానికి దాన్ని 4 భాగాలుగా చేస్తాడు. అందులో మొదటి భాగాన్ని స్వీకరించడానికి భూదేవి వస్తుంది. అప్పుడు భూదేవికి ఎన్ని గుంటలు తవ్వినా అవి పూడుకుపోయేట్టు వరం ఇచ్చి మొదటి భాగాన్ని పంచేస్తాడు. ఆ మొదటి భాగమే మనకి ఎడారి రూపాల్లో కనిపిస్తుంది. అంటే ఇవన్నీ బ్రహ్మహత్యా పాతకాలు కదండి, అందుకని మనం ఇవన్నీ వర్జితాలు, అంటే వాటికి దూరంగా వదిలేసి ఉండాలన్నమాట. అంటే అలాంటి ఎడారి ప్రదేశాల్లో వాటిల్లో మనం నివసించకూడదు. మనం గమనిస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం, అలా ఎడారుల్లో నివసించేవారు ఎంత అధార్మికంగా ఉంటారో మనం గమనిస్తూనే ఉన్నాం. ఇక రెండో భాగం వృక్షాలు స్వీకరించడానికి ముందుకు వస్తాయి. అప్పుడు వృక్షాలకి వాటి కొమ్మలని తెగ్గొట్టినా మళ్ళీ పెరిగేట్టు వరమిచ్చి ఈ రెండో భాగాన్ని పంచేస్తాడు. ఆ రెండో భాగమే మనకి కొమ్మలు అవి కొట్టినప్పుడు జిగురు పదార్థం బయటకు వస్తుంది కదా,
అదే ఆ బ్రహ్మహత్య పాతకం. ఆ పాతకాన్ని మనం విసర్జించాలి. అంటే వాటి నుంచి తయారు చేసే పదార్థాలు మనం తినకూడదు, వాడకూడదు. అందుకనే వాటి నుంచి వచ్చే ఇంగువ ఇలాంటివి మన పూజల్లోనూ, నివేదనలోనూ వాడరు. మూడోది స్వీకరించడానికి స్త్రీలు ముందుకొస్తారు. అప్పుడు స్త్రీలకి మాతృత్వం అనే వరం ప్రసాదించి నెలసరి మాస ధర్మాన్ని మూడో భాగంగా పంచేస్తారు. ఇక నాలుగో భాగాన్ని తీసుకోవటానికి ఉదకం నీళ్లు ముందుకొస్తాయి. అవి బుడగల రూపంలో, నురగ రూపంలో నాలుగో భాగంగా పంచేస్తారు. అందుకనే మనం బుడగలు, నురగలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ముఖ్యంగా నదీ స్నానాలు చేస్తాం కదండి, పవిత్ర నదీ స్నానాలు. అవి చేసినప్పుడు అలా లేని చోట చూసుకొని స్నానాలు చేయాలి. అలాగే మన సంధ్యావందనం అవి చేసుకునేటప్పుడు పూజల్లో మన పంచపాత్రలో బుడగలు, నురగ లేకుండా చూసుకొని మొదలెట్టాలి. అలాగే నురగ ఇది బుడగలు ఉన్న పానీయాల జోలికి వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు జనాలు అలాంటి పానీయాలకే ఇష్టపడుతూ ఉంటున్నారు. అలాగా ఇంద్రుడు 4 భాగాలు చేసి బ్రహ్మహత్య పాతకాన్ని పంచేసి మరి తన స్వర్గపాలనని తిరిగి ప్రారంభిస్తాడు. కానీ ఇంతలో ఇంద్రుడికి ఇంకో అవాంతరం వస్తుంది. అదేంటంటే విశ్వరూపుడిని పాపం ఆయన వద్దంటున్న దైవపౌరోహిత్యానికి పిలిచి సంహరించారు కదా! ఇది అన్యాయంగా తన కొడుకుని సంహరించేశారు, చంపేశారు అని త్వష్ట ప్రజాపతి ఇంద్రుడి మీద కోపంతో ఒక గొప్ప యాగాన్ని తలపెడతాడు. ఆ యాగ సంకల్పం ఏంటి ఇప్పుడు? ఇంద్రుణ్ణి చంపివేసే శక్తి పుట్టాలి ఆ యాగంలోంచి అని ఒక గొప్ప యాగాన్ని ప్రారంభిస్తాడు. ఆ యాగంలో అనేక మంత్రాలు ఉంటాయి. అందులో ప్రధానమైన ఒక మంత్రం ఇంద్రశత్రవో వివర్ధస్వ మాచిరం జహి విద్విషం అనే ఒక ప్రధానమైన మంత్రం ఉంటుంది. వేదాల్లో మంత్రం చదివేటప్పుడు స్వరయుక్తంగా చదవాలి. స్వరం అంటే వేదాల్లో మళ్ళీ 3 స్వరాలు ఉంటాయి. ఒకటి ఉదాత్తం, రెండోది అనుదాత్తం, మూడోది స్వరితం. ఉదాత్తం అంటే పైకి చెప్పటం, అనుదాత్తం అంటే కిందకి నొక్కటం, స్వరితం అంటే దీర్ఘం తీయటం. ఇంద్రశత్రవో అని చెప్పాల్సిన చోట త్వష్ట ప్రజాపతి ఇంద్రుడి మీద కోపంతోనో మరి వేరే వేరే కారణాల వల్ల దాన్ని ఇంద్రశత్రవో అని పైకి చెప్తాడు. దానివల్ల ఆ అర్థం మారిపోతుంది. అర్థం మారిపోయి ఇంద్రుణ్ణి చంపగలిగే శత్రువు పుట్టాల్సింది పోయి ఇంద్రువు చేత చంపబడే శక్తి పుట్టగలదు అన్న అర్థం వస్తుంది. అయితే మిగతా యాగ కార్యక్రమాలన్నీ చాలా జాగ్రత్తగా జరగటం వల్ల ఆ దక్షిణ యజ్ఞగుండంలోంచి ఒక పెద్ద భయంకరమైన నల్లని ఆకారం ఉద్భవిస్తుంది. అది పుడుతూనే దాని చేతిలో త్రిశూలం ఒక ఆయుధంగా ఉంటుంది. ఆ నల్లని ఆకారం రోజుకు అంగుళం మేర నలుదిశలా పెరుగుతూ ఎర్రని కళ్ళతో, నల్లని ఆకారంతో, రాగి రంగు జుట్టు, మీసం, గడ్డంతో చాలా భీకరమైన ఆకారంతో పెరిగిపోయి తన తేజస్సుతోటి మొత్తం లోకాలన్నింటినీ కప్పేస్తుంది. లోకాలన్నింటినీ కప్పేసి సృష్టికి ఆటంకం అయిపోతుంది. దీంతో దిక్పాలకులు, లోకంలో ఉండే జనులు అందరూ భయభ్రాంతులైపోతారు. భయభ్రాంతులైపోయి లోకాన్నంతా కమ్మేసింది కదా ఆయన తేజస్సు. అందుకని దానికి వృత్రహ అంటే కప్పేసినవాడు, వృత్రాసురుడు అని పిలవటం మొదలెట్టారు. అలా వృత్రాసురుడు అనేవాడు పుట్టాడు. పుట్టి లోకాలకి, సృష్టికి ఆటంకం కలిగిస్తున్నాడు. ప్రజలందరూ, ముఖ్యంగా దిక్పాలకులందరూ భయభ్రాంతులైపోయారు. ఏమీ జరగట్లేదు కార్యక్రమాలు అనేసి ఇంద్రుడికి తెలిసి వృత్రాసురుడి మీద యుద్ధానికి బయలుదేరతాడు. వృత్రాసురుడు పుట్టింది ఇంద్రుడు చంపటానికి కదా. ఈ వృత్రాసురుడు కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కాకపోతే దేవతలందరూ ఎప్పుడైతే యుద్ధానికి వచ్చారో వృత్రాసురుడు వారి అస్త్రాలన్నింటినీ మింగేయటం మొదలెడతాడు. ఇది చూసి దేవతలు ఆశ్చర్యపోతారు. ఈయన శక్తి ఏంటి, ఇంత శక్తి ఉంది, ఇది ఇలా మనం యుద్ధానికి కంటిన్యూ చేస్తే అసలు గెలవలేము, కాబట్టి మనం వెళ్ళి బ్రహ్మను విష్ణుని ప్రార్థిద్దాము అని వారు విష్ణుని ప్రార్థిస్తారు. అవిస్వితం పరిపూర్ణ కామ స్వేన లాభేన సమం ప్రశాంతం అని ఇక్కడ చమత్కారంగా వేదవ్యాస మహర్షి పరిపూర్ణ కామ అని వాడారు. పరిపూర్ణ కామ అంటే 2 అర్థాలు వస్తాయి మనకి. మొదటి అర్థం మేము అడిగిన కోరికలను తీర్చేవాడు పరిపూర్ణ కామ అని. రెండో అర్థం నీకు అసలు ఏ కోరికలు లేవు, అన్ని కోరికలు పూర్తయిపోయిన వాడివి, అందుకని అవిస్వతం, నువ్వు దేనికి ఆశ్చర్యపడవు, సమం ప్రశాంతం, ప్రశాంతంగా ఉంటావు, అందుకని నీలాంటి వాడి దగ్గరికి మేము శరణకొచ్చాము, నీవు తప్ప మాకు ఇంకెవరు శరణం, నీవు తప్ప మిగతా వాళ్ళని శరణు వేరే వారు. ఎలాంటి వాళ్ళంటే బాలిసహ స్వలాంగులేన తిత్రితి సింధుం అంటే స్వలాంగులేన అంటే కుక్కతోక,
కుక్క తోక పట్టుకొని సింధుం సముద్రాన్ని ఈదటానికి ప్రయత్నించే మూర్ఖులు వాళ్ళందరూ అని దేవతలు అలా పరిపరి విధాల విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవతలు ఎప్పుడైనా సంక్షోభంలో వచ్చినప్పుడు బ్రహ్మని కానీ విష్ణుమూర్తిని కానీ అలా వేద విహితమైన వారినే ఆశ్రయిస్తారు. మనం కూడా ఏదైనా మనకి సమస్య వచ్చినప్పుడు ఎవరిని పడితే వారిని ఆశ్రయించకుండా, అంటే ఏ బాబాలను ఫకీర్లను పాస్టర్లను మౌలవీలను ఆశ్రయించకుండా వేద విహితమైన దేవతలనే ఆశ్రయించాలి. ఉదాహరణకి బలం కావాలంటే హనుమంతుణ్ణి, విద్య కావాలంటే సరస్వతిని, శక్తి కావాలంటే దుర్గామాతని, మోక్షం కావాలంటే శ్రీకృష్ణుణ్ణి ఇలాగా ఆశ్రయించాలి కానీ ఎవరిని పడితే అలా ఆశ్రయించకూడదు. అదే అర్థం ఇక్కడ మనకి స్వలాంగులేన అలా ఆశ్రయించేవారు కుక్కతోక పట్టుకొని సముద్రాన్ని ఈదటమే అని చెప్పారు. అలా ప్రార్థించేటప్పటికీ విష్ణుమూర్తి ప్రసన్నుడయ్యి వారికి ప్రత్యక్షమవుతాడు. ఇక్కడ పురాణంలో భాగవతంలో చాలా జాగ్రత్తగా రాశారు. మనకి అర్థం అవడానికి ప్రత్యక్షం అని చెప్పారు కానీ విష్ణువు సర్వత్రా వ్యాపించినవాడు, అంటే ఇందుగలడు అందులేడు అని చెప్పారు కదా ప్రహ్లాదుడు. అలాగే అంతటా వ్యాపించిన వారు అంత ప్రాధేయపడేటప్పటికీ వారికి ముందు హృదయంలో గోచరమయ్యి అట్లాగా ఎదురుకుండా గోచరమయ్యాడు. అంటే అక్కడ అప్పటికప్పుడు ఉద్భవించాడు. అంతేగాని ప్రత్యక్షం అంటే ఎక్కడో పైలోకం నుంచి ఎక్కడి నుంచో వచ్చినట్టు కాదు. మళ్ళీ దేవతలు ఎలా ప్రార్థించారో అలాగే వారికి ప్రత్యక్షమయ్యాడు. భగవద్గీతలో చెప్పినప్పుడు ఎవరెవరు ఎలా ప్రాధేయపడతారో, ఎవరెవరు ఎలా ప్రార్థిస్తారో వారికి ఆ విధంగా నేను ప్రత్యక్షమవుతాను అని చెప్పారు కదా దేవుడు భగవానుడు. అలాగే ఒకరికి నీలవర్ణంగాను, ఒకరికి ధవళవర్ణంగాను, మరొకరికి అర్జునుడు అడిగితే విశ్వరూపమే ప్రదర్శించాడు. అలాగే దేవతలందరూ కలిసి చేసేటప్పటికీ విష్ణుమూర్తి కూడా 16 మంది పార్షదులతోటి చతుర్భుజుడై శంఖచక్ర గదాలు ధరించి ప్రసన్న వదనంతో వారికి కనిపిస్తాడు. ఆ పార్షదులు కూడా శంఖచక్రాలు ధరించి అచ్చం విష్ణుమూర్తిలాగానే ఉన్నారట. కాకపోతే విష్ణుమూర్తికి శ్రీవత్సాంకిత ముద్రితుడు అదొక్కటి ప్రత్యేకత, మిగతా వారికి లేదు. అలాగే కౌస్తుభమణి ధరించిన వాడు విష్ణుమూర్తి. ఈ రెండు ప్రత్యేక లక్షణంగా ఉండి ఆయన వారికి కనిపించేటప్పటికీ దేవేంద్రుడు మిగతా దేవతలందరూ ఆయనకి సాష్టాంగపడి నమస్కారాలు చేసి, నువ్వు హంసరూపుడివి, భక్తుల యొక్క హృదయాంతర వాసివి, నీకంటే మాకు దిక్కెవరు లేరు, మా కోరిక మన్నించి ఈ వృత్రాసురుణ్ణి సంహరించండి అని కోరుకుంటారు. మరి దేవతలు కోరుకోగానే మరి విష్ణువు వారి కోరిక తీర్చేశారా? అలా కాకుండా మరి మామూలుగా అదే చెప్తారు కదా, కోరుకోగానే నీకేం వరం కావాలో కోరుకో తీర్చేస్తారు. కానీ అలా జరగదండి. దేవతలు కోరినా కూడా విష్ణుమూర్తి వారు అడిగిన కోరికని వెంటనే తీర్చేయలేదు. పైగా వాళ్ళకి ఉపదేశిస్తూ ఇలా చెప్తారు. విబుధ అని ముందు వాళ్ళని పిలుస్తాడు. విబుధ అంటే బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు. మీరందరూ బుద్ధిమంతుల కంటే శ్రేష్ఠులు కదా, అలాంటి వారు మీరు వచ్చి నేను అలాంటి వాడిని అంటే సాక్షాత్ పరమాత్మ కదా. పరమాత్మ వస్తే ఏకాంత చిత్తం, అవ్యభిచారణ భక్తి ఇలాంటివి కోరుకోకుండా సకాములు, కృపణులు అని సంబోధిస్తాడు. అలాగ సకాములు వీణ్ణి చంపు వాణ్ణి చంపు అని కోరుకుంటారేంటి? అలా కోరుకునే వాళ్ళని కృపణులు అని అంటారు. కృపణులు అనే పదం మనకి భగవద్గీతలో కూడా కనిపిస్తుంది, సాంఖ్యయోగంలో ఉంటుంది. కృపణులు సకాములైతే వాళ్ళకంటే నేను నిష్కామ కర్మ చేసేవారికి ప్రాధాన్యత ఇస్తాను. అలాంటి వారినే యోగ కర్మసు కౌశలం, యోగం చేసేవారు కర్మని నైపుణ్యంగా చేసేవారుగా నేను గుర్తిస్తాను. అందుకని మీరు ఎప్పుడూ కృపణులు అవ్వకండి అని చెప్తాడు భగవానుడు భగవద్గీతలో. సాంఖ్యయోగంలో ఉంటుంది ఈ శ్లోకం. అందుకనే మనం కూడా భగవంతుడు విష్ణుమూర్తి లాంటి వారిని అవి ఇవి కోరుకోకూడదు. ఆ కోరికలు సకామంగా ఉండకుండా మన కర్తవ్యాలను చేసుకుంటూ నిష్కామ కర్మలు చేసుకుంటూ ఉండాలి. ఇది ఈ సంభాషణలోని నీతి. అలాగే విష్ణుమూర్తి వాళ్ళకి చెప్తూ, మీరు కృపణులు కావద్దు, కాకపోతే మీరు అడిగారు కాబట్టి మీకు ఒక సూచన చేస్తాను. మీరు దధీచి అనే మహర్షి గొప్ప తపశ్శక్తి సంపన్నుడున్నాడు, ఆయన వద్దకు వెళ్ళండి. ఆయన అభేద్యమైన నారాయణ కవచ ఉపాసకుడు. నిజానికి ఈ నారాయణ కవచం మొదట ఆయన దగ్గర నుంచే వచ్చింది. ఆయన త్వష్ట ప్రజాపతికి చెప్పగా, త్వష్ట ప్రజాపతి విశ్వరూపుడికి చెప్పగా, ఆ విశ్వరూపుడు దేవేంద్రుడికి చెప్పాడు. అలాంటి అభేద్యమైన నారాయణ కవచం ఆయన ఎన్నో ఏళ్ల నుంచి ఉపాసిస్తున్నాడు. మరియు ఆయన చాలా తపశ్శక్తి సంపన్నుడు. వీటి వలన ఆయన దేహం చాలా బలంగా తయారైంది. ఆ దేహాన్ని వెళ్ళి మీరు కోరండి. ఆ దేహాన్ని కోరితే అప్పుడు ఆయన ప్రాణత్యాగం చేస్తే అందులోంచి వచ్చే దాంతో
ఆయుధాలు చేసి ఆ ఆయుధాలతోటి నా తేజస్సు అయిన నారాయణ కవచం ఉంటుంది కాబట్టి వాటితో మీరు వృత్రాసురుడిని సంహరించగలరు అని చెప్తూ ఇంకో ఉపాయం కూడా చెప్తాడు. ఇలా దేహాన్ని ఇచ్చేయంటే ఎవరన్నా ఇస్తారండి? ఇవ్వరు కదా! అందుకని మీరు ఏం చేస్తారంటే అశ్విని దేవతల సహాయం అడగండి. అశ్విని దేవతలు ఈ దధీచి మహర్షి దగ్గర నుంచి ఒక నిగూఢమైన విద్యను నేర్చుకున్నారు. అందుకని ఆ విద్య ఆయన చెప్పటం వల్ల వారి మీద ఆయనకి శిష్య ప్రేమ ఉంది. శిష్యుల మీద ప్రేమతోటి వారు అడిగితే దేహాన్ని త్యాగం చేయవచ్చు. కాబట్టి మీరు వెళ్ళి దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన్ని దేహాన్ని అడగండి అని విష్ణుమూర్తి అంతర్ధానం అయిపోతాడు. విష్ణుమూర్తి ఆజ్ఞ మేరకు దేవతలు మరి దధీచి ఆశ్రమానికి వెళ్ళారా? వెళ్ళి ఆయన్ని దేహత్యాగం చేయమని కోరారా? మరి ఎలా అడిగారు? మరి దధీచి మహర్షి దానికి ఒప్పుకున్నారా? ఈ విషయాలన్నీ రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి గురూపదేశం ఛానల్. నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. హరే కృష్ణ.